యేసుక్రీస్తు నామములో బెతస్తా విడుదల పరిచర్ల తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్య ధ్యానము, నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. కీర్తనల గ్రంథం 56వ అధ్యాయం 3వ వచనం. తనకేమీ భయం లేదని దావీదు అనడం లేదు. మనుషుల్లో ధైర్యానికి మారుపేరైన వారే కొన్నిసార్లు భయపడవచ్చు. అయితే భయం వేసినప్పుడు ఏం చేయాలో దావీదుకి తెలుసు. దేవునిపై ఆయనకున్న విశ్వాసం ఆ భయాన్ని పారదోలింది. అంత ప్రమాదకరమైన కష్టతరమైన సమయాల్లో కూడా ఆయన స్తుతించగలిగేలా చేసింది. దావీదు ఎప్పుడు కూడా పొగిడేది, ఆధారపడేది దేవుని వాక్కు మీదనే. అతని నమ్మకానికి స్థిరమైన పునాదిగా ఉన్న విశ్వసనీయమైన పవిత్రమైన దేవుని వాక్కునే ఆధారం చేసుకుంటాడు. దేవుని వాక్కు మీద ఆధారపడే వారికి భయం అనేది ఎప్పటికీ ఉండదు. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవము కలిగిన మా మంచి యేసయ్యా, నీ మహాకృపను బట్టి ప్రేమించి మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మేము ప్రభువా భయము లేకుండా నీ వాక్కు మీద ఆధారపడుతూ నిత్యము ప్రభువా నిన్ను వెంబడిస్తూ జీవించే కృపని ఈ దినమున మా అందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.